ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. దేశంలోని పుణ్యక్షేత్రాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. ముఖ్యంగా వారణాసి వెళ్ళాలని, అయోధ్య వెళ్లి బాలరాముడిని చూడాలని అనుకునేవారు అయితే ఎంతో మంది. కానీ ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం తెలియక వెనకడుగు వేస్తుంటారు. ఇదిగో అలాంటి వారి కోసమే ఐఆర్సిటిసి ఓ ప్యాకేజీని తీసుకుని వచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా వారణాసి, అయోధ్య దర్శనం చేసుకుని రావచ్చు. మరి ఈ ప్యాకేజీకి అయ్యే ఖర్చు ఎంత, ఎక్కడ ట్రైన్ ఎక్కాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎన్ని రోజుల పాటు ట్రిప్ ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయోధ్య, వారణాసి వెళ్లాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూనే ఓవైపు ప్రకృతి అందాలు ఆస్వాదించాలి అనుకునేవారు ఎంతో మంది. అలాంటి ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రతిసారి ఏదో ఒక మంచి ప్యాకేజీని ప్రజలకు అందిస్తోంది. అలాంటి ప్యాకేజీలోనే ఒకటి ఈ గంగా సరియు దర్శన్ టూర్ ప్యాకేజ్. గంగా సరియు దర్శన్ ప్యాకేజీ 5 రాత్రుల్లో 6 పగల్లో కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ట్రైన్ ఎక్కాలి అనుకునేవారు కాశీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఎక్కొచ్చు. యాత్ర పూర్తయిన తర్వాత అందరూ సికింద్రాబాద్లో దిగాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ ట్రిప్ మొదలవుతూ ఉండగా వివిధ తేదీల్లో ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణం ఎలా సాగుతుంది అనే విషయానికి వస్తే మొదటి రోజు ఉదయం 9:25 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12791 ఎక్కాల్సి ఉంటుంది. ఉదయంతో పాటు ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు వారణాసి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్కు చేరుకుంటారు. ఆ సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం గంగా హారతి చూస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు ఉదయం టిఫిన్లు అయ్యాక వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను అంటే కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ మందిర్ను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడే షాపింగ్ లాంటివి చేసుకుని దగ్గరలోని ప్రదేశాలు చూడొచ్చు. ఆ రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు టిఫిన్ తిన్నాక అయోధ్య చేరుకుంటారు. అక్కడ హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకుని రెడీ అయ్యాక అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్ కు వెళ్తారు. ఇక సాయంత్రం సరియు ఘాట్ చూసేందుకు వెళ్ళొచ్చు. రాత్రి ప్రయోగరాజ్లోనే ఉండాలి. 5 రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు చూసి సాయంత్రం సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ 12792కు బయలుదేరుతారు. 6వ రోజు రాత్రి 9:30 సికింద్రాబాద్ చేరుకోవడంతో ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇక ఛార్జీలు ఎంత అనే విషయానికి వస్తే కంఫర్ట్లో థర్డ్ ఏసీ బెర్త్ విత్ సింగిల్ షేరింగ్ రూమ్ అయితే ఒక్కో ప్రయాణికుడికి 41,900 రూపాయలు అవుతుంది. అదే కపుల్ లేదా ట్విన్ షేరింగ్ అయితే 24,350 రూపాయలు అవుతుంది. ఇక ట్రిపుల్ షేరింగ్ కు 19,720 రూపాయలుగా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ కు 15,390 రూపాయలు ఉండగా వితౌట్ బెడ్ అయితే 13,790గా ఉంది. స్టాండర్డ్ లో అయితే స్లీపర్ బెర్త్ విత్ రూమ్ సింగిల్ షేరింగ్ అయితే 21,620, ట్విన్ షేరింగ్ కు 17,220, ట్రిపుల్ షేరింగ్ కు 16,710. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ తో 13,620, అదే వితౌట్ బెడ్ అయితే గనక 12,010 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పిక్ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీని బట్టి స్థానికంగా ఉన్న హోటల్స్లో ఏసీ గదులు, వెహికల్ ఏర్పాటు చేస్తారు. ట్రిప్లోని 3 రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఫ్రీ ఉంటుంది. మధ్యాహ్నం అయితే మనమే చూసుకోవాలి. అలాగే ప్రయాణికులకు ప్రయాణ బీమా ఉంటుంది. అంతేకాదు చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఎంట్రీ ఫీజులు ప్రయాణికులే చెల్లించుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా, బుకింగ్ చేసుకోవాలన్నా irctc tourism.com విజిట్ చేయండి. వృద్ధులు, ట్రావెలింగ్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే 6 రోజుల పాటు హ్యాపీగా అయోధ్య, వారణాసి వెళ్ళి రావచ్చు. ఈ ప్యాకేజీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఈ ప్యాకేజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.